నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో గ్రేటర్ విశాఖను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. పాత్రికేయుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలో గ్రేటర్ విశాఖను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నగర మేయర్ పిల్లా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 70వ వార్డు శ్రీనివాస నగర్ లో సుమారు 6.12 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ ఉరుకోటి చందుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలోని అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పనులు చేస్తున్నామని అన్నారు. విశాఖ నగరం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని, ఇందుకు ఇటీవల వరుసగా వస్తున్న పెద్ద సంస్థలే కారణమని అన్నారు. ప్రతి వార్డును మోడల్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు చట్టి గోపి, కోయిగ్లాడ శంకర్రావు, ఆడారి రామకృష్ణ, కృష్ణంరాజు, జెడ్సీ శేషాద్రి, మురళీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇచ్చాడు సాల్వేషన్ ఇచ్చాడండి. ఇంకా సాపత్ తెస్తుంటారు అని సాల్వాలు అది కూడా తెస్తే 3 ఓకే సార్. అని చూడు ఇలా చూడండి. ఇలా అది ఎన్నిసార్లు మరి ముందు పెట్టి ఓకే అన్న కొంచెం కాయగూరలు కొనిస్తే తమ్ముడు కాయగూరలు ఇచ్చారని 400 రూపాయలు సాల్వ్ అంటాం. ఎవరో పేదోడికి ఇస్తాడు పని అవుతుంది. డెబ్బై వార్డులో సుమారు 6,12,00,000తో, అలాగే అడిషనల్ గా ఇంకొక 37 లక్షలు కలిపి 6,50,00,000తో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగిందండి. మరి దీనికి ముఖ్య అతిథులుగా నగర్ మేయర్ గారైనటువంటి పీలా శ్రీని గారు, కార్పొరేటర్ గారు, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా సోదరులందరూ కూడా భారీ స్థాయిలో వచ్చి ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు మేము అధికారంకి వచ్చిన తర్వాత ముఖ్యంగా 18 నెలల్లో గాజువాక నియోజకవర్గంలో సుమారు 223 కోట్లతో అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. చాలా పనులు పూర్తి అయినాయి. మిగతా పనులు కూడా సకాలంలో పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అటు సంక్షేమాన్ని, అభివృద్ధిని, సంపద సృష్టిని సమపాల్లో తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. అలాగే కూటమి పార్టీ
నాయకులందరూ కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు నరేంద్ర మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా సహకారం అందిస్తున్నారు. కనుక ప్రజలు కూడా దీన్ని అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అధికార యంత్రాంగం కూడా ఒకసారి మనం రోడ్డు వేసిన తర్వాత మళ్ళీ దాన్ని తవ్వే పని రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు రోడ్డు వేస్తుంటూ ఇంకోవైపు తవ్వుకొని వస్తున్నామంటే అది అభివృద్ధిలో పెట్టినటువంటి నిధులన్నీ కూడా వృధా అవుతాయి. అయితే మేము ఇప్పటికే అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది, ఎక్కడైనా సరే అండర్ గ్రౌండ్ కేబులింగ్ వేస్తే మాత్రం ముందుగా కేబుల్ వేసిన తర్వాత రోడ్డు వేయమని చెప్పేసి. కానీ దీన్ని సమిష్టిగా అందరూ కూడా ప్రయత్నం చేయాలి. అప్పుడే ప్రతి పైసా కూడా ప్రభుత్వానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించిన డబ్బులకి సరిగా ఉపయోగం ఇచ్చినట్టుగా ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకను గాజువాక ప్రాంతాన్ని ముఖ్యంగా మన ఉన్నటువంటి అన్ని వార్డులో కూడా పూర్తి స్థాయి అభివృద్ధి కార్యక్రమం చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా హైవే కూడా ఎక్స్టెన్షన్కి వెళ్తున్నాం, సర్వీస్ రోడ్లు వైపు దృష్టి సారిస్తున్నాం. అలాగే ఏవైతే మేజర్ రోడ్స్ ఉన్నాయో మేజర్ రోడ్స్ అన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మీ ద్వారా నేను ప్రజానికాన్ని కూడా కోరేది, ఎక్కడైనా సరే ప్రభుత్వ స్థలాలు ముఖ్యంగా ఉంటాయి, అవి పిల్లలకి ఆట స్థలాలుగా మార్చడానికి ఆస్కారం ఉంది. కనుక ఆ ఆట స్థలాలు కూడా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే దాన్ని మన పిల్లలకి అనువుగా ఉండేటట్టుగా ఆట స్థలాలు తయారు చేస్తాం, క్రీడా ప్రాంగణంలో తయారు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. నమస్కారం. ఎక్కడైనా విశాఖపట్నంలో నాకు ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం పెట్టి మీరుగా 350 కోట్లు ఇప్పటికే వార్డులో నిధులు పెట్టడం జరిగింది. ప్రతి దగ్గర కూడా పల్లా శ్రీని గారు, అదే మన అధ్యక్షులు, ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ పూర్తి చేయమని మాకు కూడా ఆదేశించడం జరిగింది. దాని ద్వారాగా విశాఖపట్నంలో ఉన్న వార్డులో అన్ని వార్డులో కూడా మట్టి రోడ్డు లేకుండా, డ్రైన్స్ ఇబ్బంది లేకుండా, వాటర్ సప్లైలో ఇబ్బంది లేకుండా అన్ని విషయాల్లో నిర్ణయం తీసుకుంటూ, అలాగే ప్రత్యేకమైన శ్రద్ధ శ్రీనన్ని గారి వల్ల ఈ నియోజకవర్గంలో హైయెస్ట్ గ్రాంట్లు పెట్టి అభివృద్ధి అవ్వడం కూడా ప్రజలకు అంకితం చేసే భావన ఆయనకు ఉన్నది. కాబట్టి అన్ని ఏరియాల్లో కూడా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్కులు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా 6,50,00,000తో వాటర్ సప్లై వర్క్తో కలిస్తే 6,50,00,000తో ఈవేళ అభివృద్ధి చేసుకుంటున్నాం. ఒకటే ధ్యేయం, పేదవాడికి ఎక్కడున్నా ఇంటిల్లో కూడా రోడ్లు వేయాలని మా ఎమ్మెల్యే గారు నాయకత్వంలో అన్ని ఏరియాల్లో కూడా ఆ బాధ్యత తీసుకున్నాం. అధికారులు కానీ ప్రతి ఒక్కరు అదే బాధ్యత కాదు, వర్క్ కొబ్బరికాయ కొట్టిన 3 రోజుల్లోనే వర్కులు స్టార్ట్ అవ్వాలని కూడా, ఎప్పుడో నువ్వు మేయర్ అవడం కాదు, మేయర్ అయ్యాక వర్కులు ఇమీడియట్గా స్టార్ట్ చేసామని మనకి గౌరవం కూడా కల్పించాలని చెప్పడం. ఈవేళ ఇక్కడ బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం నాయకులు ఆధ్వర్యంలో, అలాగే ఈవేళ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి, కార్పొరేటర్ గారు కూడా భాగస్వాములు అయ్యి ఇవన్నీ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు. పాత్రికేయుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. సమాజ అభివృద్ధికి మీడియా చేస్తున్న కృషి వెలకట్టలేనిదని అన్నారు. గాజువాకలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వార్షిక డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. వార్తల ప్రచురణ అనేది సమాజాన్ని మేల్కొల్పేలా ఉండాలని సూచించారు. కొందరు పని కట్టుకుని రాసే వార్తల వలన అవి కొన్నింటిపై ప్రభావం చూపుతాయని అన్నారు. పాత్రికేయులకు ప్రెస్ క్లబ్ల నిర్మాణానికి పూర్తి సహకారాన్ని అందిస్తాయని చెప్పారు. గాజువాక యూనిట్ అధ్యక్షురాలు బి శిరీష అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు అశోక్, ప్రసాదుల శ్రీనివాస్, కృష్ణంరాజు, కోరుకొండ పద్మ, కోశాధికారి సత్య, జాయింట్ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. సార్ ఒకసారి థ్యాంక్ యూ సార్.
ఓకే. ఎటువంటి సహకారం కావాలని అందించడం సిద్ధంగా ఉన్నామని చెప్పి థ్యాంక్ యూ. అందరికీ అడ్వాన్స్ రాబోయే రోజుల్లో కూడా ఇండివిజువల్ గా మనం అడిగే దానికన్నా బీజేపీ సీనియర్ నాయకులు అందరూ అలాగే మిగతా అంటే ఈరోజు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు 10వ వార్షికోత్సవం సందర్భంగా మరి గాజువాకలో ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం పెట్టారండి. దానికి మరి అశోక్ గారు అధ్యక్షులు, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఉన్నారు. ఈరోజు చాలా సంతోషం ఇందులో మాకు పార్టిసిపేట్ చేయడం, ఇందులో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే వారికి కావాల్సిన సహాయ సహకారం ప్రభుత్వ పరంగా కావాల్సిన సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేశాం. అలాగే వారు ఏదైనా ప్రభుత్వం దగ్గర నుంచి కావాల్సినటువంటి డిమాండ్స్ ఉన్నా సరే వాటిని మా దృష్టికి తేవమని కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే గాజువాక్ లో ఒక ప్రెస్ బిల్డింగ్ కూడా కట్టాలని ఒక ఆలోచనకి అయితే రావడం జరిగింది. ఖచ్చితంగా అటువైపు ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి అందరికీ కూడా అలుపెరిగినటువంటి సమాజం కోసం పాటుపడుతున్నటువంటి విలేకరులు అందరికీ కూడా రిపోర్టర్స్ అందరికీ కూడా నేను మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాను. ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో గ్రేటర్ విశాఖను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. పాత్రికేయుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.